హై ఫ్రెండ్స్, ఓటీటీ ఉనికిస్తున్న టాప్ 10 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోవద్దని ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. లిస్ట్లో నెంబర్ 1 టిల్లు స్క్వేర్. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ మూవీని ఎవరైతే చూడలేదో అలాంటి వారు డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫుల్ కామెడీగా అలాగే రొమాంటిక్ గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మనకు డీజే టిల్లులో రాధిక ఉన్నట్టు ఈ టిల్లు స్క్వేర్ లో కూడా మనకు లిల్లీ అక్క అయితే ఉంటుంది. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉన్నటువంటి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మన టిల్లన్న గురించి ఎస్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టిల్లు స్క్వేర్ లో కూడా ఎర్రగా తీసాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీలో లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్లు చాలానైతే ఉంటాయి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి స్కిప్ అయితే చేసుకోండి. ఈ మూవీని ఒంటరిగా అలాగే మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్ గా రొమాంటిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అస్సలు మిస్ చేసుకోదండి. మరి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, చూసేయండి. మరి లిస్ట్ లో నెంబర్ 2 భీమా. గోపిచంద్ గారు తీసినటువంటి రీసెంట్ మూవీస్ ల కంటే ఈ మూవీ కాస్త పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించుకున్న ఫస్ట్ హాఫ్ మనకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ లో ఉండింటే ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అయితే కొట్టి ఉండేది. ఈ మూవీలో మనకు మహేంద్రపురంలో భవానీ అనే వ్యక్తి అయితే ఉంటాడు. తను ప్రైవేట్ గా ప్రభుత్వాన్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. అతను చెప్పిన మాట వినకుంటే వారిని చంపేయడం జరుగుతుంది. అలాంటి లొకేషన్లకి మన భీమా ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ మొదలైంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీని మీకు జస్ట్ టైం పాస్ మూవీగా అలాగే వన్ టైం వాచబుల్ మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 3 ది ఫ్యామిలీ స్టార్. ఈ మూవీలో ఒక మిడిల్ క్లాస్ గోవర్ధన్ అనే వ్యక్తి అయితే ఉంటాడు. తను బండికి 23 రూపాయల పెట్రోల్ అయితే కొట్టేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి లైఫ్లోకి ఒక అమ్మాయి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ కామెడీగా అలాగే మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించుకున్న సెకండ్ హాఫ్ మనకు చాలా డల్గా అయితే ఉంటుంది. కానీ ఈ మూవీని మీకు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా టైం పాస్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 4 కేస్ ఆఫ్ కొండన. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో కొండన అనే ప్రాంతంలో మనకు వరుస హత్యలు అయితే చేయడం జరుగుతుంది. ఈ హత్యలకు కారణం ఎవరు, అలాగే సైకో కిల్లర్ ఎందుకు చంపడం జరుగుతుంది అనేది ఈ మూవీలో చాలా థ్రిల్లింగ్ అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీని మరి మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 5 లాపాట లేడీస్. ఇదొక ఫన్ మూవీ, ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీ యొక్క కంటెంట్ అలాగే ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ మూవీలో కొత్తగా పెళ్ళైనటువంటి 2 జంటలైతే ఒకటే ట్రైన్ లో మనకు జర్నీ అయితే చేయడం జరుగుతుంది. ఆ ట్రైన్ లో కొన్ని ఇన్సిడెంట్ల వల్ల వారి యొక్క భార్యలైతే మనకు ఎక్స్చేంజ్ అయితే కావడం జరుగుతుంది. వారి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వారి భార్యలైతే అక్కడైతే ఉండరు, మరి ఎక్స్చేంజ్ అయితే అయి ఉంటారు. మరి వారి యొక్క భార్యని వారి హస్బెండ్స్ ఎలా తెచ్చుకున్నారు అనేది ఈ మూవీలో చాలా బాగా అయితే చూపెట్టడం జరిగింది. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ను కూడా మనకు ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా అంటే చాలా మంచి మూవీ. ఇలాంటి మూవీస్ ని మీరు అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 6 డెడ్ బై డిటెక్టివ్స్. ఇది ఒక వెబ్ సిరీస్, హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ లో చనిపోయిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు, మరణం తర్వాత వారి యొక్క జర్నీ ఎలా ఉంటుంది అనేది మనకు ఈ సిరీస్ లో సూపర్ గా అయితే చూపెట్టడం జరిగింది. ఈ సిరీస్ లో మనకు డెడ్ బై డిటెక్టివ్ అనే ఏజెన్సీకి సంబంధించిన 2 వ్యక్తులైతే ఉంటారో వారు ఆత్మలతో కలిసి వారి యొక్క ప్రాబ్లం ఏంటి, వారి జీవితంలో వచ్చినటువంటి సమస్యలని తెలుసుకొని ఆత్మలతో వారి యొక్క జర్నీ కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టినటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ ని ఎస్పెషల్ గా మూవీ లవర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అయితే ఉంది, ఒకసారి డెఫినెట్ గా లుక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్ కి సంబంధించి చాలా అంటే చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. వాడి యొక్క లింక్ ని అయితే కింద ఇవ్వడం జరిగింది, ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీస్ ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఈ మూవీస్ ని మీకు ఫ్రీగా ఎలా చూడాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 7 మంకీ మ్యాన్. ఇది ఒక
యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఎవరికైతే బాగా ఇష్టమో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో చిన్నప్పటి నుంచి అడవిలో ఒక పిల్లవాడు హనుమంతుని కథలైతే వింటూ పెరగడం జరుగుతుంది. ఆ పిల్లవాడు అనుకోకుండా ఆ అడవి నుంచి కొన్ని పరిస్థితుల్లో బయటికైతే వెళ్ళడం జరుగుతుంది. ఆ కుర్రవాడు అనుకోని సమస్యల వలన ఒక ఫైట్ క్లబ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళాడో, ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా మారాయి అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఎస్పెషల్గా మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఇలాంటి మూవీస్ని అసలు మిస్ చేసుకోదండి. కానీ ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 8 ఏ టాక్సీ డ్రైవర్ 2017. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ చాలా అంటే చాలా మంచి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఒక అతను ఫారెన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ మూవీలో మన హీరో టాక్సీ డ్రైవర్గా అయితే ఉంటాడు. ఈ మూవీ చాలా కామెడీగా అలాగే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫారెన్ నుంచి వచ్చిన అతను మనకు ఒక డాక్యుమెంటరీ అయితే తీయడానికి రావడం జరుగుతుంది. అతనికి మన హీరో హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ని కూడా మీరు అసలు మిస్ కాకండి. ఈ మూవీలో ఉన్నటువంటి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 9 రెబల్ మూన్ 2. మనకి రెబల్ 1 కూడా ఉంటుంది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. యాక్షన్ వార్ అలాగే డిఫరెంట్ గెలాక్సీలకు సంబంధించి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో మన గెలాక్సీకి సంబంధించి చివరి ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అటాక్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న వారు హెల్ప్ కోసం వేరే యొక్క గెలాక్సీ వారిని సహాయం అయితే కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నవారు ఈ ప్రాంతంలో ఉన్నవారు కలిసి వారికి వచ్చినటువంటి సమస్యపై ఫైట్ అయితే చేయడం జరుగుతుంది. అసలు ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే విజువల్స్ గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. మూవీ లవర్స్ డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 10 మిడ్ నైట్. అబ్బాబ్బా ఏ మూవీ మామ, ఇది తోపు మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. థ్రిల్లర్ మర్డర్ చూసే వాళ్ళకి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ అయితే ఉంటాడు. తను ఒక మర్డర్ చేస్తూ ఉండగా ఒక చెవుడు అమ్మాయి అయితే తనైతే చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సైకో కిల్లర్ ఆ అమ్మాయి వెంటైతే పడడం జరుగుతుంది. ఆ అమ్మాయిని చంపేయడానికి చాలా సార్లు అంటే ట్రై చేయడం జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంటుంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి వైలెన్స్ అయితే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉన్నటువంటి మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.